గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఏంటంటే దొంగోట్లేసి గెలిచారు టీడీపీ వాళ్ళు. ఎందుకంటే అంటే ఏం చేస్తాం, గుడివాడలో దొంగోట్లు వేయించేసుకున్నారు, మొత్తం ప్రైవేట్ పెట్టేశారు, బాక్సులు మారిపోయినాయి. ఓకేనా, అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్నా, కొడాలని ఓడిపోయాడు అని చెప్పి దొంగోట్లు వేసారన్నా, ప్రైవేట్ పెట్టారు. అది అంటే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు కాదు, ఇవి పేపర్ల ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండిద్ది, ఇంకోసారి పెడితే బాగుండిద్ది వేస్తున్నాం. అది అంటే మరి కొంతమంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, రోడ్లే లేదు, భవనాలు ఏం నిర్మించలేదు అంటున్నారు, అందుకే ఓడిపోయారు కొడాలని. రోడ్లు వేయించారు, విజయవాడ రోడ్డు సగం పోసంగల దాకా, ఇంకేంటి ఇంకెక్కడ దాకా వేపిస్తారు, విజయవాడ దాకా వేపిస్తారండి, ఆయనకు ఉన్న దానికి వేపిస్తారు. అది అంటే ప్రజల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా పనిచేస్తుంది అంటున్నారు. పని చేసిందిగా. గుడివాడలో కొడాలని ఓటమి కారణం డెవలప్మెంట్ ఏదన్నా, డెవలప్మెంట్ ఏది, జాబులు, రోడ్లు ఎట్లా ఉన్నాయి. మీరు బస్ స్టాండ్కి వెళ్ళండి, గట్టిగా వాటర్ పడితే బస్ స్టాండ్లో పడవలు వేసుకుని తిరగచ్చు. అది అంటే మళ్ళీ గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం పార్టీ గురించి కాకపోయినా నాకు తెలిసి కష్టం అనుకుంటున్నాను. నేనైతే నాకు తెలిసి కష్టం అనుకుంటున్నాను. ఎందుకని? డెవలప్మెంట్ ఏదన్నా, రోడ్లు ఒక పలానా చోట రోడ్డు బాగుందని చెప్పండి, రోడ్లు ఎక్కడా సరిగ్గా లేవు. అది పేద ప్రజలకి ఇల్లు కట్టించాను, టిడ్కో ఇల్లు కానీ అలాంటివి చేసామని చెప్తారు. అక్కడ కూడా సరిగ్గా వస్తువులు సరిగ్గా లేవు కదన్నా, వాటర్ సప్లై కానీ లేకపోతే అక్కడ ఉండి ఇది కానీ ఏది సరిగ్గా లేదు కదా. అదే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిద్ది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఈవీఎంలు కాదు, ఇవి పేపర్లతో జరిగితే బాగుంటుంది అంటే మరి ఇప్పుడు ఈవీఎంలు టీడీపీకి 164 వచ్చినాయని ఈవీఎంలు ట్యాంపరింగ్ అన్నారు. మరి అంతకుముందు వైసీపీకి 151 వచ్చినాయి కదా, మరి అప్పుడు కూడా జరిగిందనే అర్థం. మరి ఇప్పుడు ఇలా ఆలోచించినప్పుడు పోయినప్పుడు కూడా అలాగే ఆలోచించాలి కదా. మీకు మంచి జరిగినప్పుడేమో ఒకలాగా, చెడు జరిగినప్పుడు ఒకలాగా ఆలోచించకూడదు కదమ్మా. మరి అలా అనుకున్నప్పుడు వాళ్ళకి 151 వచ్చినప్పుడు కూడా మరి అదే జరిగిందా? ఇప్పుడు 2.5 సంవత్సరంలో రాజధాని పూర్తి చేస్తా ఉంటున్నారు. చూడాలన్న ఏం జరిగిద్దాం, మరి చేస్తారేమో, చేయొచ్చేమో. ఆల్రెడీ సగం చేసేసే ఉంది కదా, ఏమన్నా చేయొచ్చేమో, చూడాలి. ల్యాండ్ టైటిల్ మీద మీ అభిప్రాయం? అది రద్దు చేయడం కరెక్ట్ అనుకుంటున్నాను. నాకు తెలిసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం కరెక్ట్ అనుకుంటున్నాను. కారణం ఏమంటారు? రోడ్లే అంతే. ఓకే, అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్నాడు కొడాలని ఓడిపోవడానికి కారణం ఎవరు చెప్పగలరండి? డీజిల్ రాజకీయం జోదంలో ఎవడో కూడా గెలుస్తాడు, రెండోడు గెలవడు. రోడ్లు పోయి ఉన్నాయి, రోడ్లు వేయలేదు, దానికి ఏం చెప్తా ఆయన వేపిస్తారన్నాడు, గెలిస్తే వేస్తారన్నాడు, గెలవలేదు, వేయలేదు. ఈయన అంతే, ఈయన అయిపోతే ఈయన పోతాడు. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఉన్నాయా? ఎందుకు పుంజుకోదండి? నేను వైసీపీ పడిపోతాను కలగన్నారా పోయి చంద్రబాబు నాయుడు తను కలగనలేదుగా. జోదం ఇది. ఇవాళ వచ్చారు 5 ఏళ్ళకి ఆలెక్కొచ్చు, ఎవడో చెప్పలేడు. 5 ఏళ్ళకి మీరేమవుతారు చెప్పండి, మీరేమవుతారు చెప్పండి, అంతే. అప్పుడు ఏమీ చెప్పలేడు. రాజకీయం రోడ్లు వేయలేదు, పోయారు, మంచి వస్తాడు, మళ్ళీ గెలుస్తాడు. 15 ఏళ్ళు చేశాడు ఆయన, 20 ఏళ్ళు చేశాడు. రోడ్లు పళ్ళ ఎందుకలేదు ఎవరిని అడగలేము. సార్, పేద ప్రజలకి ఇల్లు కట్టించాను, సంక్షేమ పథకాలు అందించాను, హాస్పిటల్ కట్టించాను, ఆయన ఓడిపోయాను అన్నారు. దానికి ఎవడేం చేస్తాడండి? 40% ఎట్ట పడినాయండి ఓట్లు? 40% పడినాయి. బట్టనే అయితే అందరూ వేసారండి, ముత్తగా పెన్షన్ వాళ్ళు అందరూ డబ్బు వేయకుండా 40% పడినాయా? 40% ఓట్లు పడినాయి. టీడీపీ వాళ్ళకి ఎన్ని వచ్చినాయండి? 57%. పోయిన 10%ఏగా. ఇలాంటి చిన్న తప్పులుంటే సరి చేసుకుంటే రావచ్చు, మళ్ళీ వాళ్ళే రావచ్చు, మళ్ళీ మన ఇద్దరు కొండ పెట్టచ్చు, ఏమో వాళ్ళు వచ్చి బాగు చేయొచ్చు, వాళ్ళే పరవరు కట్టచ్చు 5 ఏళ్ళకి వచ్చి. ఎవడో చెప్పగలరండి? గుడివాడలో కొడాలని ఓటమి కావాలని ఓడిపోయాడు అన్న. ఎన్నైనా మాకు ఏమీ న్యాయం చేయలే. గుడివాడికి రోడ్లు వల్ల మాకైనా మంచితనం ఏమీ లేదు. మా మంచిగా అన్నం క్యాంటీన్ ఉండేది, ఆటో తోలుకునే వాళ్ళకి. మాకేమీ లేకుండా అది ఉండిపోయాం. మేము శుభ్రంగా బతుకుతాకే మేము ఉన్నాం. ఎన్నికల రాము వచ్చాడు, మాకు అన్నం క్యాంటీన్ బాగానే ఉంది. మాకు మొదలవుతుంది, ఇంకా ఒక 4 రోజుల్లో మొదలు చేస్తాను. అంటే మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకున్న కొడాలని ఓడిపోయాడు. కావాలని ఓడించామన్న సార్, మేము కావాలని మేము జనాలు మేము కావాలని ఓడించాం. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం లేదన్న సార్, ఇంకోసారిగా రాడు.
పేద ప్రజలకి టిట్కోయిలు కట్టించుకున్నామని చెప్తున్నారు. అవన్నీ అన్ని డూప్లికేట్ మాటలే. కొడాలని అన్ని మాటలన్నీ డూప్లికేట్ మాటలు. ఓన్లీ చంద్రబాబు నాయుడు వస్తున్నాడు, ఆయన చేస్తాడు, చేసి చూపిస్తాడు కాడ. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఏముండదు దాన్ని. రాజధాని 2 సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పి మంత్రి నారాయణ చేస్తాడు, చేస్తాడు. గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఏంటంటారు? గుడివాడలో కొడాలని అని ఓటమి కారణం ఏంటంటే అతను మాట్లాడినటువంటి మాటలే మెయిన్. రెండోది అతను చేసినటువంటి పనులు, అంతే తప్ప ఇంకేం ఉండదు. అతనికి కామన్ సెన్స్ ఉంటే కనుక ఎవరిని కూడా విమర్శించకూడదు రాజకీయంగా. నువ్వు రాజకీయంగా ఎంతైనా విమర్శించుకో, ఆడవాళ్ళ గురించి బూతులు మాట్లాడతాం కానీ ఇలాంటివి చేయకూడదు, మెయిన్ ఇంపార్టెంట్. రెండోది భూ కబ్జాలు, స్కానింగ్స్ చాలా ఉన్నాయి అతని దగ్గర, అర్థమైందా? దాన్ని బట్టి అతను ఓడిపోవడానికి కారణమైంది మొదటి. రెండోది ఏంటంటే ఆకలేస్తే అన్నం పెట్టిన అమ్మని మర్చిపోకూడదు, అలాంటివి మర్చిపోయాడు. అది మెయిన్, అర్థమైందా? మెయిన్ ఇంపార్టెంట్ అది ఇదే. బూతులు మాట్లాడతామే అతను చేసినటువంటి పెద్ద తప్పు, స్కామ్ చేయడం పెద్ద తప్పు. గోవా ఇప్పుడు మన సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఏంటిది? కట్టు బొట్టు ఉండాలి. గోవాని తీసుకొచ్చి పెట్టుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎన్ని కబ్జాలు చేశాడు అవన్నీ ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు. అది రివ్యూ చేసుకుంటే అతను ఏంటో, అతని పరిస్థితి ఏంటో, ఎందుకు అలా తయారయ్యాడో అని ఆలోచించుకోండి. ఇన్నిసార్లు గెలిచాడు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఓడిపోయాడు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు గెలిచాడు, మళ్ళీ ఎందుకు ఓడిపోయాడు? ఒక్కసారి రివ్యూ చేసుకుంటే ప్రజలు వ్యతిరేకత అనేది ఒకటి వచ్చింది, ఆ వ్యతిరేకత వల్ల అతను ఓడిపోయాడు. దాంట్లో సార్ మరి గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం ఏంటంటారా? చెప్పలేను. సార్ గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఏంటంటారు? నాని ఓటమి కారణం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాలుగా ఓడిపోతారు. ఇప్పుడు ఈ జనాలు మెయింటెనెన్స్ లేకపోయింది. మెయింటెనెన్స్ లేదు, కట్టడం లేదు, మున్సిపాలిటీ లేదు, క్లీనింగ్ లేవు, రోడ్లు సరిలేవు. మెయిన్ మున్సిపాలిటీ చాలా దరిద్రంగా తెచ్చింది. 10 సంవత్సరాలు పాలించిన వాళ్ళు లేడు, ఎవరికాళ్ళు సొంతమే. అది పరిస్థితి, గట్టిగా చెప్పాలి. గుడివాడలో మళ్ళీ గెలుస్తానని చెప్పుకున్నటువంటి కొడాలని ఓడిపోయాడు అని చెప్పి మెయిన్ ఇదే, ఇంకా అంతకన్నా వేరే ఏమీ లేదు. ఏముంటుంది ఇంకా? ఓడిపోవటానికి గెలుతాకి గాలి అట్టా వచ్చిందే, ఓడిపోయాడు, ఎవడేం చేసేది ఏమీ లేదు. మళ్ళీ గుడివాడలో కొడాలని వైసీపీ పుంజుకునే అవకాశం ఏంటారా? వైసీపీ పుంజుకుంటుందో లేదో కానీ ముందర ఇవన్నీ బాగుపడితే ఏమన్నా పుంజుకుంటుందేమో. మరి ఏమన్నా బాగుపడితే, దేశం బాగుపడితే ఏమన్నా పుంజుకుంటే పుంజుకోవచ్చు. అందరూ హ్యాండ్ ఇచ్చారు, ఎవరికి నచ్చిన కూడా వాళ్ళు చేసుకున్నారు. చేస్తారు అనుకున్న వాళ్ళు కూడా వేయలేదు. అది పరిస్థితి. ఆయన ప్రయత్నం ఆయన చేశాడు, ప్రయత్నం చేయకుండా ఆయన ఏమి వదిలేలా ఊరికే. గుడివాడలో కొడాలని ఓటమి కారణం ఇవన్నీ గవర్నమెంట్ మారుతున్నాం కదా, మారుతుంది. ఒకసారి గవర్నమెంట్, ఒకసారి గవర్నమెంట్. గుడివాడలో ఎప్పుడు కూడా నేనే గెలుస్తా అని చెప్పిన కొడాలని ఓడిపోయాడు. దాని మీద మీరు ఏమనుకుంటారు? ఈ పథకాలను నిరుద్యోగం మెయిన్. అది ఇళ్ళది ఏదో పెట్టారు కదా, అది ఏదో యాక్ట్ పెట్టాడు, యాక్ట్ మీద లీసిపోయాడు. అది గవర్నమెంట్. గుడివాడ తప్పితం, నాని తప్పితం కాదు, జగన్ ప్రాబ్లం. అది జగన్ చేసుకున్నది, అది వేరే సంబంధం లేదు. నాని ప్రాబ్లం కాదు అది. గుడివాడలో వైసీపీ పుంజుకునే అవకాశం తర్వాత నెక్స్ట్ వైసీపీ కాకపోతే కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది, వైసీపీ రావాలనే ఉంది. జగన్ తప్పితం కానీ నాని తప్పితం కాదు. అంటే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కానీ పథకాలు కానీ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు ఒకటి పెట్టారని ఇళ్ల స్థలాలు మొదలుపెట్టింది ఒకటి టీడీపీలాగా మొదలుపెట్టింది. అది ఆ టైంలోనే ఇచ్చింది, హయాంలో ఇచ్చిందే కాదు. గుడివాడ కానీ చుట్టుపక్కల కానీ ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ ఇచ్చారండి, అందరికీ ఇచ్చారు, అందరూ చేశారు. చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంటుందని తీసుకున్నారు.